ఇది ఎన్ని ఆశలు ఆశయాలతోటి ఒకటి తెలంగాణ తెచ్చుకున్నాం. ఓకే, రెండోది ఇది బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంత వరస్ట్ ఉన్నాయో మనం ప్రతిరోజు గమనిస్తున్నాం. ఓకే, సో రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ కడుతుంటేనే కూలుతున్నాయి అవి. ఓకే, సో అది కట్టేదే తక్కువ, సో ఆ కట్టిన కొన్ని కూడా కూలుతున్నాయి, అది పూర్తయ్యే లోపలనే. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరస్ట్. ఓకే, ఇంకా ఆ ఉద్దేశంతో మనము ఇక బీఆర్ఎస్ అయితే ఇక ఎంత దోపిడీ చేయాలనో మనకి లెక్కకు మించి వాళ్ళు దోపిడీ చేసిండ్రు, అవునా కదా? సో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఏమంటారు దోపిడీ పార్టీలు. సో కాబట్టి అది వద్దని కాంగ్రెస్ని తెచ్చుకున్నాం తెలంగాణలో, అవునా కదా? సో ఇప్పటి వరకు చెప్పండి, ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 అంటే డిసెంబర్ నుంచి 23, 24, 25, సో 2.5 years అయింది. సో ఈ 2.5 yearsలో చెప్పండి ఇంకా ఎంత, లాస్ట్ 6 months to 1 year అయితే ఎన్నికలు గోల డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇంకా మనకి హార్డ్లీ ఎంత ఉంది, ఈ 2.5 పోతే ఇంకా 1.5 ఉంది. ఓకే, సో ఈ 1.5 yearsలో ఈ 2.5 yearsలో ఏం సాధించినాం, ఈ 1.5 yearలో ఇంకేం సాధించే అవకాశం ఉంది. సో ఇది ఒక కొలమానమా, అవునా కదా? ఈ 2.5 yearsలో ఏం సాధించినాం. ఒక హైడ్రా అనేది ఏదైతే కబ్జాలు నిలువరించి మళ్ళీ ఎవరు ఆ చెరువులను కబ్జా పెట్టకుండా ఆ చెరువులని సుందరీకరణ చేస్తూ అక్కడ ఏమంటారు పార్కులు, అట్లా ఏమంటారు వాక్వేస్, అట్లా కొంచెం ఏమంటారు అట్లీస్ట్ పోయేది ఓంగా కబ్జాలు పెట్టంగా మిగిలిన దాన్ని కాపాడుకునే ప్రయత్నం కొంతవరకు హైడ్రా చేస్తున్నది. సో దాన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ అది కూడా ఇప్పుడు హైడ్రా అనేది హైదరాబాద్లో పెట్టినప్పుడు జిల్లాలలో కూడా ఈ యొక్క పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు భూములు కబ్జా పెట్టిర్రు. అక్కడ కూడా సుందరీకరణ చేయాలి. మరి అక్కడ ఎందుకు ఇక వరంగల్ ఒకటి అట్లాంటిది హైడ్రా లాంటిది ఎందుకు పెడతలేరు, సో కరీంనగర్లో ఎందుకు పెడతలేరు, మహబూబ్ నగర్లో ఎందుకు పెడతలేరు, నల్గొండలో ఎందుకు పెడతలేరు అనేది ఆలోచించాల్సిన విషయం. సో అట్లా ఏ విషయంలోనైనా సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెడుతున్నారా చెప్పండి దయచేసి. అక్కడ ఇది తమిళనాడులో విజయ్ వచ్చిండు, ఎందుకు వచ్చిండు? గిట్లనే లెక్కలేని హామీలు అంటే ఉచితాలకి ప్రజల్ని అలవాటు చేస్తున్నారు. ఎక్కడి నుంచి తెస్తావు? అది రేవంత్ రెడ్డి అయినా, ఇప్పుడు కవిత చెప్తున్నదైనా, లేకపోతే విజయ్ అయినా, వేర్ ఇస్ ద మనీ? ఈ ఒకరు కట్టిన ట్యాక్స్, కష్టపడి కట్టిన ట్యాక్సులను తీసుకొని పంచుతావు. ఎన్ని రోజులు పంచుతావు? తర్వాత నువ్వు వాళ్ళకి పంచడానికి పైసలు ఎక్కడి? వాళ్ళంతటా వాళ్ళు కొనుక్కునే స్థాయికి వాళ్ళని ఎందుకు తీసుకురావు? నువ్వు ఇస్తేనే బతికే స్థాయిలో వాళ్ళు ఎందుకు ఉండాలి? సో ఈ డబ్బులని ఎన్ని సమస్యలు ఉన్నాయి డే టు డే. ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే మళ్ళీ ఇంటికి సేఫ్గా వస్తామా లేదో అనే పరిస్థితి ఎందుకుంది మన దేశంలో, వేరే దేశాల్లో ఎందుకు లేదు? అంటే నీ రోడ్స్ చక్కగా లేవు, అవునా కదా? ఇరుకు రోడ్లు ఉన్నాయి, ఏది రెండు ఆల్మోస్ట్ ఆనుకొని గుద్దుకునే పరిస్థితి ఉంది ఆపోజిట్ వెహికల్ తోటి. ఎవడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేడు. మరి ఈ రోడ్లను ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత లేదా? ఈ పంచి పెట్టే బదులు ఈ రోడ్లను ఇంప్రూవ్ చేయడానికి కేటాయించవచ్చు కదా ఈ డబ్బులని. ఎన్ని రకాల కాలుష్యాలు అవుతున్నాయి, ధ్వని కాలుష్యము, వాయు కాలుష్యము, తర్వాత ఈ యొక్క వాటర్ పొల్యూషన్, నీరు కాలుష్యము, అన్ని కాలుష్యమే. లాస్ట్ ఫుడ్ కూడా కాలుష్యమే. ఈ కాలుష్యాన్ని నివారించడానికి నువ్వు తీసుకుంటున్న చర్యలేంది ఒక్కటి చెప్పండి. కాదు, ఓపెన్ నాలా సిస్టమ్ ఎందుకు ఉంటుంది? అన్ని అభివృద్ధి అయిన ఏ దేశంలో అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నప్పుడు, మన ఒక సింధు నాగరికతల్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు అని మనం గొప్పగా చరిత్రను చెప్పినప్పుడు నువ్వెందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని ఎందుకు చేస్తలేవు? వై వి నీడ్ ఒక మనకేమంటారు ఇంటర్నెట్ రావడానికి ఫైబర్ కేబుల్ వేసుకునే అటువంటి పైపులు వేసుకున్నప్పుడు అట్లాంటిది ఇంకోటి అండర్ గ్రౌండ్ పైప్ వేస్తే అయిపోయింది కదా. అద్దా వినప్పుడు దాని పక్కకి ఇది కూడా తవ్వుతే అయిపోయింది కదా. సో ఎందుకు వేస్తలేవు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేయడానికి నీకేం నొప్పి అవుతుంది? ఎండాకాలం వచ్చింది, ఎక్కడి నుంచో నీళ్లు పోయిన వాటిని ఎత్తిపోస్తా అంటున్నావు కానీ ఎందుకు ఉన్న చెరువులకి ఫుల్ కెపాసిటీ ఎందుకు పూడికదియలేదు? ఉన్న ప్రాజెక్టులకు ఎందుకు పూడికదియలేదు? అది ఈజీ కదా. నువ్వు కొత్త దవ్వి ఎత్తుకొచ్చే బదులు కొత్త చెరువులు ఎందుకు తవ్వలేదు? ఇట్లా ఇవాళ ఏమంటారు డంప్ యార్డ్స్ ఓపెన్ ఎందుకు ఉంటాయి? ఓపెన్ ఎందుకు గాల పెడుతున్నావు?
చైనాలో ఇంకో దేశంలో ఇన్సినరేటర్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా కరెంట్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా. డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సపరేట్ చేసినప్పుడు ఆ వెట్ వేస్ట్ ద్వారా మనము బయోగ్యాస్ ప్రొడక్షన్ చేయగలుగుతాం, మీథేన్. ఓకే, మన వంట గ్యాస్. ఓకే, సో అదే డ్రై అయితే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలుగుతాం. మరి వీటిని ఏర్పాటు చేయొచ్చు కదా ప్రతి యొక్క జిల్లా కేంద్రంలో. కానీ ఇట్లా ఎన్ని రంగాల్లో మనం ఎన్నెన్నో చేయడానికి అవకాశం ఉంది. అంటే ఏం చేయాలి? ఈ డబ్బులని వాటి కోసం వినియోగించాలి. నువ్వేం చేస్తున్నావు? పాపం ఒక వ్యాపారో, ఒక వర్తకుడో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, లేకపోతే ఒక డే టు డే కార్మికుడో, వాళ్ళు కష్టపడి వాళ్ళు ఒక 4 వస్తువులు కొనుక్కుంటే ఆ వస్తువుల మీద కట్టే ట్యాక్సుల్ని, పెట్రోల్ వేయించుకుంటే దాని మీద కట్టే ట్యాక్స్ని తీసుకుపోయి నువ్వు పంచి పెడితే ఎవరి బతుకులు మారుతున్నాయి. మళ్ళీ ఇదే ఈ పిచ్చిన కొడుకుల యొక్క బిడ్డల కొడుకులనే వేరే దేశాలకు పంపిస్తారు మంచిగున్నాయని. మన ఆ దేశంలో అవలంబిస్తున్న మంచి విధానాలను ఎందుకు మన దేశంలో చేయకూడదు? ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులను కూర్చుండబెట్టి మేపాలే? ప్రైవేట్లో ఎంత పని చేయించుకుంటే ఎంత జీతం ఇస్తున్నాడు, ప్రభుత్వంలో అంతమందిని కూర్చుండబెట్టి ఎందుకు మేపాలే? వాడు ఏం పని చేస్తున్నాడు? 1,25,000 మంది యొక్క టీచర్లు ఎందుకు అవసరం? ప్రభుత్వం వ్యాపారం చేస్తలేదు కదా. ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయాలి? స్కూళ్ళని, ఎలక్ట్రిసిటీని అన్నింటినీ ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయాలి? రెగ్యులేట్ చేస్తే ప్రైవేట్లో ఉంటారు, రెగ్యులేట్ చేస్తే సరిపోతుంది కదా. నువ్వెందుకు ఆ గుదిబండను నెత్తి మీద వేసుకోవాలి? కాదు, ఈ డబ్బులని ఎందుకు వృధా చేస్తున్నావు? నీకు అంత పంచిపెట్టే గుణం ఉంటే నీ తాతలు ముత్తాతలు ఇచ్చిన ఎవరైనా జాగలు భూములు ఉంటే పంచిపెట్టుకోండి. అది ప్రజల సొమ్ము. ఒక సామాన్యుడు ఎందుకు కడుతుండు నీకు ట్యాక్స్? వాడి బతుకు మారుతుందని కడుతుండు, వానికి ఏదో ఒక చిల్లర పథకం వస్తుందని కాదు. అవునా కాదా? చెప్పురా అయ్యా. రెండు ప్రభుత్వాలను అడుగుతున్నా, కేంద్రాన్ని అడుగుతున్నా, రాష్ట్రాన్ని అడుగుతున్నా. ఇవాళ రైతులకి వాడు ధాన్యం కొంటలేడు. నువ్వెందుకు కొంటవు? నువ్వెందుకు ఆ గోదాములలో ముక్క పెట్టినవి పెడతావు? అవి తినలేక కక్కలేక తడిసి అది ముక్క వాసన వచ్చి ఎందుకు వస్తావు? ఎందుకు ఈ వ్యవస్థని నువ్వెందుకు కేంద్రమైనా రాష్ట్రమైనా మీరెందుకు వేసుకుంటారు భారము? ఆ రైతులకి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెట్టండి. ఆ రైతులు తమ పండించిన పంటను దాచిపెట్టుకోవడానికి కావాల్సినటువంటి గిడ్డంగులను వాళ్ళే కట్టుకునేడానికి మీరు సహకరించండి. ఈ యొక్క మార్కెట్ రేట్లో మనం కొంటున్న ఆ ధాన్యం ధరకి రైతుకు వస్తున్న దానికి జమీన్ ఆస్మాన్ తేడా ఉంది. నేను ఒక 100 రూపాయలు పెట్టి 1 కిలో అవి కొనుక్కుంటే ఆ బియ్యం ఏమన్నా, అదే రైతుకి 10 రూపాయలు కూడా రాకపోతే 90 రూపాయలు ఆడిపోతున్నాయి, మధ్యలో దళారీలకు పోతున్నాయి. రైస్ మిల్లర్లకి, లేకపోతే సూపర్ మార్కెట్ ఓనర్లకి, లేకపోతే అదాని లాంటి ఒక బడా దాచిపెట్టుకొని కోల్డ్ స్టోరేజ్ దాచిపెట్టుకొని ఈ యొక్క మార్కెట్ ని కంట్రోల్ చేసేటువంటి ఈ దళారీ వ్యవస్థలకు పోతున్నాయి. దళారీ వ్యవస్థను చంపేసేయ్, చట్టం తీసుకురా, పీడీ యాక్టులు తీసుకురా. అవునా కదా? మార్కెట్ రేట్ లో ఆన్ అండ్ యావరేజ్ ఎంత ఉందో దాంట్లో ఒక 70% రైతుకు వచ్చేటట్టుగా చట్టం చేయి. నువ్వెందుకు ఇస్తావు? నువ్వెందుకు నెత్తి మీద వేసుకుంటావు? సింపుల్ సొల్యూషన్స్. ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. అంతేగాని అన్ని నెత్తి మీద వేసుకొని ఆ గుదిబండని మా మీద వదిలేసి 5 ఏళ్ళు ఇక నువ్వు పీకినాక మళ్ళా ఆ గుదిబండని మా మీద వదిలేస్తే ఇప్పుడు ఒక ఉద్యోగిని హైర్ చేసినావు, వానికి పని ఎందుకు హైర్ చేయాలి? ఎందుకు ఫుల్ టైం చేయాలి? ఇప్పుడు రెగ్యులర్ చేయడం వల్ల ఇప్పుడు వాడిని అంత జీతం ఇచ్చి పెంచి పోషించాలి. వాడు రిటైర్ అయితే మళ్ళీ వానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. తర్వాత వాడు చచ్చిపోతే వాని పెళ్ళానికో ఎవరికో ఇవ్వాలి. అంటే ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుంటే ఒక 50 ఏళ్ళు వాని భార్యని, వాని పిల్లల్ని మేము పెంచి పోషించాలి. నువ్వు 5 ఏళ్ళ నుండి దిగిపీకుతావు. ఏం అవసరం? గవర్నమెంట్లో అంతమందిని పెంచి పోషించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రైవేట్లో అన్ని జీతాలు ఓడిస్తున్నాడు. సిగ్గు, చేతికి వెన్నుముక్క లేనట్టుగా వాడు కేసీఆర్ అట్లనే వారవోసిండు, వీడు అట్లనే వారవస్తున్నాడు. వాడు అడగకముందే వీడు ఇచ్చేస్తున్నాడు. ఎవరి పైసలు రా? నీ సొంతం నీకు నొప్పి అవుతుంది. డబ్బులు ఏడుంటాయి? అభివృద్ధి ఏరా అంటే ఏడుంటాయి? వాడు హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు వస్తున్నాడు. ఎవడాపినరా? వాడిని ఆపలేదు, వీడిని ఆపలే. ఒక్క చెరువును అలా హుస్సేన్ సాగర్ లో ఇప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి వాడు గంగాని చేస్తాను ప్రక్షాళన ఎందుకు చేస్తలేరు? ఒక్కటన్నా కాదు. ఆ చెరువులకి వచ్చేటువంటి మురికి నీరుని అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెడితే సపరేట్ గా నీకు కావాలంటే ఇండస్ట్రీస్ కి ఇంకో సపరేట్ పైప్ లైన్ వేసి వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ అయ్యి
దానికైనా కాస్ట్లోకి వెళ్ళి వాళ్ళకి ఛార్జ్ చేయి. ఒక్క దగ్గర ఒక్క సమస్యకి శాశ్వత పరిష్కారం లేదు. ఓకే, ఒక ఏది ఎవరైనా చదువుకున్న తర్వాత వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఒక ఫ్యూచర్ సిటీలో ఎందుకు ఉండాలి? ప్రతి జిల్లా కేంద్రంలో ఎందుకు ఉండొద్దు? ప్రతి జిల్లా కేంద్రం నుండి వాళ్ళకి నచ్చిన దానిలో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఏమైనా సొంతంగా వ్యాపారం పెట్టుకుంటా అంటే వాళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తే ఏం పోయింది? ఆడోళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మొగలు పాపం చేసిర్రా? ఆడోళ్ళకి మొగోళ్ళకి ఎవడి ఇంట్రెస్టింగ్ ఉంది, ఎవడు కష్టపడే తత్వం ఉంది, ఎవడు వ్యాపారం చేసుకునే తత్వం ఉంది, ఎవడు కొత్త టెక్నాలజీ నేర్చుకునే తత్వం ఉంది ఉంటే వాళ్ళందరికీ మొగోళ్ళని పాపం చేసిర్రా? ఆడోళ్ళకి ఏం మేము వద్దంటలేం, కానీ మొగోళ్ళకి కూడా ఎందుకు ఇవ్వమంటున్నా? కొత్త వ్యాపారం చేసుకునేవానికి మార్కెటింగ్ వ్యవస్థ కానీ అన్ని రకాల ఎంకరేజ్మెంట్ చేస్తే 10 మంది వ్యాపారులకి మనం కొత్త వాళ్ళని క్రియేట్ చేస్తే అందులో అట్లీస్ట్ 4 సక్సెస్ అయినా వాళ్ళు ఇంకో 10 మందినో 20 మందినో వాళ్ళు యొక్క పని కల్పించగలుగుతారు. అట్లా అందరి చేతిలో పైసలు ఆడితే అందరు వస్తువులు అనుకుంటే నీకు బడ్జెట్ పెరుగుతుంది. అట్లనే మన బడ్జెట్ పెరిగితే ఇంకా అభివృద్ధి చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అట్లా ఏదైనా లాంగ్ టర్మ్ పనికొచ్చేది ఏమంటే ఎంతసేపు పంచిపెట్టుడు ఇందిరమ్మ ఓకే ఇస్తే ఇచ్చిన సొంత జాగు అది పెద్ద విషయం కాదు. కానీ అది కాకుండా ఇప్పుడు ఎన్ని పైసలన్నీ చిల్లం పల్లం చేస్తున్నారు. మీరు చూడండి, ఉద్యోగులకి ఎక్కువ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. తర్వాత ఈ రుణమాఫీ నువ్వు అసలు ఫస్ట్ అదే ఇవన్నిటికి మూల కారణం ఏంది? రుణమాఫీ అన్నా రైతు భరోసా అన్నా ఏం చేసినా రైతు బతుకు మారతలేదు. మళ్ళీ నువ్వు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ బతకదే పరిస్థితి. అంటే దీనికి శాశ్వత పరిష్కారం ఏంది? ఒకటి ఎక్కువ రేట్ వచ్చే పంటలు వేయాలి. ఓకే, అందరు వరేస్తే నువ్వు వరేస్తే అది వర్కౌట్ కాదు. సో కాబట్టి ఏమంటారు ఒక 10 ఎకరాలు ఉందనుకో, 2 ఎకరాలు వరేసుకో, 2 ఎకరాలు ఇంకో పంట వేసుకో, 2 ఇంకోటి వేసుకో. సో అట్లీస్ట్ నువ్వు పెట్టిన పెట్టుబడి అన్న రావాలి. ఇక లాస్ట్ లో వ్యాపారం అవ్వడం చేస్తాడా? ఎన్నేళ్ళైనా అది లాస్ట్ నడుస్తుంది అంటే నువ్వేదో తప్పు చేస్తున్నట్టు లెక్క, నీ వ్యాపారం నీ చేస్తలేదు అన్నట్టు లెక్క. అవునా కాదా? సో కాబట్టి వాళ్ళకి రకరకాల పంటలు వేసుకోవడం నేర్పాలి. ఆ పండించిన పంటలకి గిట్టుబాటు ధర కాదు, ఓకే, మార్కెట్ రేట్ లో అట్లీస్ట్ 70% రైతుకు రావాలి. ఇవన్నీ వచ్చినాయి అనుకో, నువ్వు ఈ బెనిఫిట్స్ అన్ని ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతుకు ఎక్కువ పైసలు వచ్చేటట్టు చేస్తే నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతు అదే రోజు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఏమంటారు ఈ ధాన్యం నిల్వ చేయడానికి ఒక గిడ్డంగి కట్టి వాళ్ళకి ధర వచ్చినప్పుడే వాళ్ళ ధర పలికినప్పుడే వాళ్ళు అమ్ముకుంటారు. నువ్వు ఆ రోజు అమ్మకపోతే పాడైతే అన్న కాన్సెప్ట్ లేకుండా చేయి. ప్లస్ కంపల్సరీగా రూల్స్ పెట్టు. ఏది నువ్వు ఈ మార్కెట్ రేట్ ఎంత ఉందో అంతకంటే తక్కువకైతే అమ్మితే అమ్మొద్దు కొనొద్దు. అర్థమైందా? ఆ రేటుకి ఇస్తేనే తీసుకోవాలి. అప్పుడు ఎందుకు రాదు రైతుకు ఆదాయం? వచ్చినాక నువ్వెందుకు ఇచ్చేది? రైతే నీకు ఇస్తాడు, రైతే నీకు అన్ని రకాల ట్యాక్సులు కడతాడు. నువ్వెందుకు రైతుకి ఇవ్వాలి? ఈ పైసలన్నీ మనం అభివృద్ధికి వాడుకోవచ్చు కదా. ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తావు? గవర్నమెంట్ ఉద్యోగాలు అవి భారమే తప్ప, పని లేనప్పుడు భారమే తప్ప, కూర్చుండే పెట్టి మేపడమే తప్ప దానివల్ల గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇయ్యరాదు. ఎంత ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారనుకో, లేకపోతే 1,00,000 మంది ఉన్నారనుకో, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతామా? ఉన్నదా బడ్జెట్? ఒకవేళ ఇచ్చినా కానీ కూర్చుండే పెట్టి మేపాలనా? పని లేకుండా వాళ్ళకి మేపాలనా? సో దట్ ఇస్ నాట్ పాసిబుల్. అవసరం ఉంటే తప్ప, ఓకే, విధి లేని పరిస్థితిలో మనకి అది తప్ప. సో కాబట్టి అందులో అట్లీస్ట్ ఇప్పుడు 10 లక్షల ఉద్యోగులు ఉన్నారు. అందులో 5 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, టెంపరీ కాంట్రాక్టులు. 5 లక్షల మంది రెగ్యులర్ ఉన్నారు. ఈ 5 లక్షల మందిలో విద్య, ఈ వైద్యం ఇవి తీసి పారదొబ్బితే, ఓకే, అంటే విద్యా వైద్యం నువ్వు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతున్నావు. ప్రైవేట్ వాళ్ళు చేసినట్టుగా ఆ విద్య కానీ ఆ వైద్యం కానీ నువ్వు మెయింటైన్ చేయలేకపోతున్నావు. అది నీకు సాధ్యం అయితలేదు. ఇది అయితలేదనే, ఇది తలకాయ నొప్పి అయిందని, ఇది గుదిబండ అయిందనే ఆయన ఎల్పిజి విధానాన్ని ప్రవేశపెట్టిండు పివి నరసింహారావు గారు, అట్లనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. పెట్టకపోతే ఇవాళ అడుక్క తినే దేశం అవుతుండే. ఎస్, నెహ్రూ గారి టైంలో అవసరం ఉండే, అది విధి లేని పరిస్థితి, మనకు పెట్టుబడిదారులు లేకుండే కాబట్టి. కానీ అది ఏమంటారు అంటే ధర్నాలు, అంటే రాస్తారు, ఒకడు పని చేయకపోతుండే. సో హైయెస్ట్ కరప్షన్ ఉండే. సో అది వల్ల ఏమైంది? ప్రభుత్వ రంగ సంస్థలు గుదిబండగా తయారైనాయి. ఇక వాటిని మెయింటైన్ చేయలేము. అది పోవుడే తప్ప బర్ముడా ట్రయాంగిల్ లెక్క, అది అలా నష్టమే తప్ప
అది అట్లీస్ట్ నష్టం ఆడికాడికన్నా వాళ్ళ ఖర్చులన్నా వాళ్ళు మెయింటైన్ చేసే స్థాయికి లేదు. ఇలా ఆర్టీసీ ఇన్ని బస్సులు నడుస్తున్నాయి, అన్ని బస్సులు నడుస్తున్నాయి అన్నప్పుడు ఎందుకు లాభసాటి అయితే ప్రైవేట్లో లాభసాటిగా వాడు 10 బస్సులైనా కానీ లాభసాటిగా నడుపుకుంటుండు. ఇంత పెద్ద ఆర్టీసీ ఇవాళ నష్టాలు ఎందుకు ఉంది? నువ్వు మహిళలకు ఇస్తున్న పేరు మీద ఆర్టీసీని బతికిచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఏడకెళ్ళి ఇస్తున్నావు, మహిళలు కడతలేరు. నువ్వేం చేస్తున్నావు? రాష్ట్ర ఖజానా తీసుకొని మహిళల పేరు మీద ఆర్టీసీని బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఆర్టీసీకి పైసలు ఇస్తున్నావు సింపుల్ గా. ఆర్టీసీ దానంతటది ఎందుకు లాభసాటిగా వర్క్ చేయది? ఎందుకంటే ఇదే అదే ఒక సరైనటువంటి విధానాలు ఉండవు. ఓకే, సో అదేమంటారు, ఎక్కువ జీతాలు తీసుకుంటారు, తక్కువ పని చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? నష్టం ఎక్కువ జరుగుతుంది. అదే ప్రైవేట్లో ఆ పరిస్థితి ఉండదు. మోర్ ఎఫిషియెంట్గా పనిచేస్తారు. పని చేసినప్పుడు నీకు లాభాలే వస్తాయి కానీ, లేకపోతే ఆడికాడికని నడుస్తుంది కానీ నష్టం జరగదు. నష్టం జరిగితే వాడు ఎత్తేస్తాడు కంపెనీ. సో కాబట్టి ఈ వ్యవస్థ పనిచేస్తలేదు. ఈ ప్రభుత్వాలు వ్యాపారం చేయకూడదు. ఎందుకంటే వెరీ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఇవి తయారైనాయి. ప్రభుత్వం అంటే వాళ్ళు ప్రజలు వాళ్ళ పనిచేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అసలు ఏమంటారు, ఆ ఓనర్షిప్ లేదు, ఆ రెస్పాన్సిబిలిటీ లేదు, ఆ మోరల్స్ ఎథిక్స్ లేవు. ఓకే, దే కెన్ అబ్యూజ్ ద సిస్టమ్ అన్న భావనలో ఉన్నాళ్ళు. అర్థమైందా? ఇలా ఒక ప్రైవేట్ టీచర్కి ఉండే క్వాలిఫికేషన్కి గవర్నమెంట్ యొక్క టీచర్ కానీ, గవర్నమెంట్ యొక్క వైద్యుడు కానీ ప్రైవేట్లో ఎంత కష్టపడతారు, ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారు, అవునా కదా? సో అదే ప్రైవేట్లో వాడు అటెండెన్స్ చేస్తాడు, పోతాడు, మళ్ళీ క్లినిక్లో పోయి కూర్చుంటాడు. ఇక గవర్నమెంట్ టీచర్ అయితే వరస్ట్ వస్తాడు, 10 గంటలకు వస్తాడు, మళ్ళీ 4 గంటల వరకు మాయమవుతాడు, మధ్య లంచ్కి విక్తాడు, ఛాయ్కి పోతాడు, అయిపోయి. అట్లా నువ్వు ఎవరినైనా తీసుకో. ప్రైవేట్ అట్లా చేస్తారా? చేస్తే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ప్రైవేట్లో, వాడు ఎప్పుడు పోతాడు, ఎప్పుడు వస్తాడు, పొద్దుకి వస్తాడు, ఇంటికి వచ్చినాక మళ్ళీ ఖాళీ ఉంటాడు. అంటే మళ్ళీ సిస్టమ్ అదే వాడు కనెక్షన్ అయి ఉంటాడు, మళ్ళీ వీకెండ్ ఇదే పరిస్థితి. సో అందుకని అవి ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయి. సో కాబట్టి ఈ గుదిబండల్ని ఎందుకు మా మీద రుద్దుతున్నారు? సో ఇది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇది ఎంత నెత్తినోరు కొట్టుకున్నా కానీ ఎంతసేపు సంక్షేమ పథకాలు, ఈ పంచిపెట్టే కార్యక్రమాలు, ఓటు రాజకీయాలు తప్ప ఒక్క సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టండి. ఎందుకు? ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి. అసలు ఏం ఫ్యూచర్ సిటీ? ఆడు ఏం కడుతున్నావు, ఏం చేస్తావు? వాడు రియల్ ఎస్టేట్ డెవలపరు, వాడు ఏమంటారు కొన్ని ఎకరాలు కొనుక్కొని మంచిగా రోడ్లు వేసి దాన్ని డెవలప్ చేసి ఇట్లా ప్లాట్లు చేసి అమ్ముతారు కదా. ఏది మేము ఇక్కడ క్లబ్ హౌస్ పెట్టినాము, ఇది పెట్టినాము, అది పెట్టినాము అని వాడు అమ్ముకుంటాడు కదా. వాడు ఎకరానికి ఒక 50 లక్షలు పెట్టిండు అనుకో. సో వాడు ఒక ప్లాట్కే 50 లక్షలు అమ్ముకుంటారు కదా. ఏం చేసిండ్రా వాడంటే ఈ జాగ కొనుక్కొని ఒక ఏమంటారు అని చిన్న ప్లాట్లు వేసి మధ్యలో చిన్న రోడ్ వేసి 4 చెట్లు పెట్టి ఇక వాడు డెవలప్ చేసి అమ్ముకుంటాడు కదా. ఇప్పుడు నువ్వు అదే చేసే ప్రయత్నం చేస్తున్నావు, ఫ్యూచర్ సిటీ అంటున్నావు. ఇప్పుడు ఓకే, ఏం చేస్తున్నావో చేసుకో, కానీ అట్లాంటిది మిగతా ప్రాంతాన్ని కూడా ఎందుకు అట్లా చేయవు? మిగతా ప్రాంతాల్లో కూడా విశాలమైన రోడ్లు ఎందుకు ఉండకూడదు? ఓల్డ్ సిటీ కావచ్చు, అది రామ్నగర్ కావచ్చు, ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అన్నిట్లలో విశాలమైన రోడ్లు కానీ, ఈ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కానీ ఎందుకు ఉండకూడదు? ఫ్యూచర్ సిటీలో నువ్వు ఏమేం చేస్తా అంటున్నావో అది ఈ ఉన్న సిటీలో కానీ, ఓల్డ్ సిటీలో కానీ, ఇంకో సిటీలో కానీ ఎందుకు అట్లా చేయకూడదు? ఇప్పుడు చైనా ఉన్నది. చైనా ఏం చేసింది? మొత్తం చైనాని మార్చేసింది కదా. ఓన్లీ ఎక్కడో అడవిలో పోయి కొత్త సిటీ కట్టుకొని అట్లనే ఉంటా, మిగతా అంతా నాకు సంబంధం లేదన్నట్లేదు కదా. కాబట్టి ఉన్న సిటీని కూడా ఎందుకు మార్చావు? చేయాలంటే అక్కడి ప్రజలతో సహకారం తీసుకోవాలి. వాళ్ళకి వేరే దగ్గర నీకు ఇది డెవలప్ చేసినాక నీకు అందులోనే నీకు ఏదైనా ఇస్తా అని చెప్పాలి. సో లేదు వీళ్ళు నార్మల్గా తినకపోతే బలవంతంగానైనా మనము ఒక ప్రణాళికబద్ధంగా సిటీని నిర్మాణం చేయాలి. అర్థమైందా? సో లేకపోతే కష్టం. భావితరాలకి మనము ఇండియా అంటే ఇది కాలుష్యం కానీ, క్లీన్లీనెస్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు కానీ వాడు స్వచ్ఛ భారత్ అని ఎప్పుడో ఒకసారి వచ్చి ఊడిచిపోడు కాదు, ఫోటోలు దిగుడు కాదు, ఇది కెమెరా స్టంట్స్ కాదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా క్లీన్లీనెస్ కోసం అంటే శుభ్రత కోసం తీసుకున్న ఒక్క చర్య చెప్పండి, మీకు దండం పెడతా. ప్రజలు చెత్త ఏడబడతాడు వేయకుండా ఉండడానికి మీరు చేసిన చర్యలేంది? ఓకే, సో అవి క్లీన్ చేయడానికి ఒక చైనాలో కానీ, ఒక అమెరికాలో కానీ, ఒక ఫ్రాన్స్లో కానీ, ఒక స్పెయిన్లో, అది స్విట్జర్లాండ్లో కానీ అక్కడి ప్రభుత్వాలు వాళ్ళ రోడ్లని, వాళ్ళ వీధులని, వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాలని క్లీన్గా ఉంచడానికి వాళ్ళు చేస్తున్న చర్యలు ఏంటి
మీరు వీళ్ళే పోయినరు, మళ్ళా వీళ్ళే చైనాకు పోయినరు, వీళ్ళే సౌత్ కొరియాకు పోయినరు, వీళ్ళే అక్కడ ఎట్లుంది, ఆడ ఏముంది, ఆడ నది ఎట్లా వారుతుంది, ఆడ ఎట్లా క్లీన్లీనెస్ ఉంది, సింగపూర్లో ఎట్లుంది, వీళ్ళే పోయినరు మన పైసలతోటే. మరి పోయినప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన ఒక్క చర్య చెప్పండి, క్లీన్లీనెస్ కోసం పరిశుభ్రంగా ఉండడానికి మీరు చేస్తున్న చర్యలేంది? ఎన్నిసార్లు రోజుకి క్లీన్ చేస్తున్నారు? సండాస్లను కడతారు పబ్లిక్ టాయిలెట్స్, అది ఓపెనింగ్ రోజు తప్ప మళ్ళీ ఏనాడు ఆడికి పోబుద్ది కాదు. ఇక ఊర్లలో అయితే ఇంకా అధ్వానం. ఈవెన్ ఇప్పుడు ఒక అమ్మాయి, అదేంది, అది ఏం పార్క్ అది, దుర్గం చెరువు దగ్గర సండాస్ చూపెట్టబట్టే ఎంత గలీజ్ ఉన్నది. ఇవాళ దుర్గం చెరువు అంటే ఒక పాపులర్ నీ రాష్ట్రంలో అగ్రగామి అని చెప్పుకునేటువంటి ప్లేసులనే దుర్గంధం ఉంటే, యూ కెన్ ఇమాజిన్ ఒక ఏమంటారు, ఒక బస్తీలలో, ఒక గ్రామాలలో ఎట్లుంటుందో నువ్వు ఇమాజిన్ చేసుకో. దుర్గం చెరువే దుర్గంధంగా ఉంటే, ఒక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్, ఆడొక ఏమంటారు బ్రిడ్జ్ వంతెన కట్టి దాన్ని ఒక రెనోవేట్ చేసి అది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తేనే ఆ పరిస్థితి ఉంటే, ఇక మిగతా నువ్వు ఊహించుకోవచ్చు. ఒక ఫారినర్ ఆ యొక్క హుస్సేన్ సాగర్ చూపెట్టి నేను ఆ యొక్క బోట్ రైడ్ చేద్దామంటే కంపు వాసన వస్తుంది అని చెప్పబట్టే, ఆయన రోడ్డు మీద పోయి మన యొక్క హైదరాబాద్ చూపెడదామని తిరిగేసి వస్తే ఇంటికి వచ్చినాక ఆయనకు మొత్తం శ్వాస కోసం ఇబ్బంది అవుతున్నది. ఆయన సెలైన్ వాటర్ తెచ్చి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాడు. సో ఇవన్నీ పోవడానికి నువ్వు తీసుకున్న చర్యలేంది, కేంద్రమైనా రాష్ట్రమైనా? నీ డబ్బులు వీటికి కేటాయించరా అయ్యా? వాడన్నా నిజంగా చెత్త ఆడేస్తే ఫస్ట్ టైం వార్నింగ్ ఇయ్యి, సెకండ్ టైం థర్డ్ టైం వానికి 1 వీక్ ఫైన్ అయ్యి, కట్టకపోతే వాని గరపట్టి పెంచు. సో వానికి నొప్పి తెలుస్తుంది. అరే నాయన ఏడబడతాడు ఉచ్చబోసేటి, అది వానికి శిక్షలేయి. నువ్వు పబ్లిక్ టాయిలెట్ మెయింటైన్ చేయి. ఎయిర్పోర్ట్ నీట్గా మెయింటైన్ చేసుకునే స్థాయిలో ఉన్నప్పుడు మిగతా ప్రాంతాన్ని ఎందుకు చేయలేకపోతున్నావు? చేయలేక కాదు, శాతగాక కాదు, నీ ప్రయారిటీస్ అవి లేవు. ఇప్పుడు కావాలంటే 5 రూపాయలు తీసుకో పబ్లిక్ టాయిలెట్కు, కానీ దాన్ని నీట్గా మెయింటైన్ చేయి. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తేనే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం అంటారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక మనిషికి కంఫర్టబుల్గా ఆ వాతావరణంలో ఉండాలి అనిపించాలి లాంగ్ టర్మ్. అవునా కదా? ఇప్పుడు రోడ్డు మీద బండిలు అమ్ముకునేటోళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఎంత క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు? హైజీన్ ఎక్కడిది? పబ్లిక్ హెల్త్ నాశనం అవుతుంది కదా. టేస్ట్ బాగుంటుంది, కానీ వాడు ఉచ్చబోసి వచ్చి శైలి కడుక్కుంటుండా లేదా ఎట్లా తెలవాలి? కంపల్సరీ వాళ్ళు గ్లౌజులు వేసుకోకుండా వాడు ఫుడ్ టచ్ చేసే లేకుండా చట్టందే. నువ్వు ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారాలు లేవి. నా క్వశ్చన్ ఇది, ఓకే? అర్థమైందా? నువ్వు ఏ రంగం అన్నా తీసుకో, ఎన్నేళ్ళైనా ఇట్లనే ఉంటుంది. ఇక ఎస్, కాంగ్రెస్ వాడు స్వతంత్రం వచ్చేటప్పుడు బీజేపీ వాడు బ్రిటిష్ వాడు నాశనం చేసిపోయాడు. అది మెల్లమెల్లగా రావడానికి టైం పట్టింది, ఐ అండర్స్టాండ్. కానీ ఇప్పుడైతే మనకు ఉన్నాయి కదా, రిసోర్సెస్ ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కానీ కేవలం పంచిపెట్టే కార్యక్రమాలు తప్ప ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారాలకి ఒక ప్రణాళిక లేదు, ఒక చట్టం లేదు, ఒక ఫండింగ్ సోర్స్ లేదు. ఎందుకు? జస్ట్ బికాస్ యూ డోంట్ కేర్ అబౌట్ దెమ్. యువర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. నాకు ఓట్లు పడాలి, మళ్ళా గెలవాలి, మళ్ళా దోసుకోవాలి, ఇంతే తప్ప కుడియడం తప్ప లాంగ్ టర్మ్ సొల్యూషన్ లేకుండా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంతమంది కానిస్టేబుల్ని హైర్ చేసినావు, వానికి ఏం పని ఉంది? వాడికి అన్ని 80 ఇప్పుడు ఎక్కువ ఉద్యోగులు ఏడున్నారు? ఫస్ట్ విద్యాశాఖ ఉన్నది, తర్వాత వైద్యం ఉన్నది, తర్వాత ఈ యొక్క పోలీస్ శాఖ ఉన్నది. అంతమంది కానిస్టేబుల్ ఏం పని చేస్తున్నారు? మళ్ళా ఇన్సిడెంట్ అయితే ఒక 10 నిమిషాల ఇన్సిడెంట్ సంఘటన స్థలానికి వస్తారా వాళ్ళు? రారు. వాడు వచ్చి చంపేసి పుణ్యకాలం అయిపోయినాక అప్పుడు అది 100 సార్లు కాల్ చేస్తే వస్తారు. మళ్ళా ఆ పోలీసునికి ఏమైనా నాలెడ్జ్ ఉంటుందా? చట్టం గురించి అవగాహన ఉంటుందా? లేకపోతే ఏమైనా నిజంగా ఆడ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుందా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా? ఆడ జెన్యున్ కేసుకి ఫేక్ కేసుకి డిఫరెన్స్ చూపెట్టగలుగుతారా? చూపెట్టాలంటే ఆ కానిస్టేబుల్ అయినా ఆ పోలీస్ అధికారి అయినా వాళ్ళకి చదువుకున్న వాళ్ళు రావాలి. 10వ తరగతి 12వ తరగతి చదివిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? వానికి లాఠీ ఇచ్చి వానికి కూర్చుండబెట్టి మేపుడు ఎందుకు? ఒక మినిమం డిగ్రీయో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళనో అట్లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి పోలీస్ చట్టాల మీద అవగాహన, రాజ్యాంగం మీద అవగాహన వస్తే వాళ్ళు చేసే పోలీసింగ్ వ్యవస్థ డిఫరెంట్ అవుతుంది. వాళ్ళు ప్రజలతో మాట్లాడే విధానం మారిపోతుంది.
సో కాబట్టి ఈ ఒక ఫిజికల్ బాడీ ఉండి 10వ తరగతి 12వ తరగతి చదివిన వాళ్ళు ఎందుకు హైర్ చేసుకుంటున్నావు? వై డు వి నీడ్ దట్ మెనీ కానిస్టేబుల్స్? ఎందుకు, ఏం అవసరం? కానిస్టేబుల్ చేసే పని ఏంటి చెప్పండి, మీరు చెప్పండి దయచేసి. ఇప్పుడు అమెరికాలో పోలీసు ఉన్నాడు, వానికి నడుము చుట్టూ 10 రకాల ఆయుధాలు ఉంటాయి. వాడిని చూస్తేనే అందరూ ఏమంటారు, దొంగ భయపడాలి. మన దగ్గర ఏమున్నది, ఆ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర కట్ట తీసి వాడిని కొట్టిపోతారు. అంటే ఏం అవసరం? ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ని కూర్చుని పెట్టి మేపాల్సిన అవసరం ఎందుకు? ఈ అన్క్వాలిఫైడ్ 100 మందిని హైర్ చేసే బదులు ఒక 4 క్వాలిఫైడ్ వాళ్ళని హైర్ చేసుకొని మోర్ ఎఫిషియెంట్ గా సిస్టమ్ తయారు చేయొచ్చు కదా. వెరీ అన్ఫార్చునేట్. ఎన్నేళ్ళైనా మారదాయిగా ఈ వ్యవస్థ. నా చిన్నగా ఉన్నప్పుడు అదే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, నేను చచ్చిపోయేటప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. నీ కళ్ళ ముందట ఎన్నో దేశాలు ఎంతో అభివృద్ధి సాధించినాయి. వాళ్ళకి భూమి లేకుండా, హ్యూమన్ రిసోర్సెస్ లేకుండా. సింగపూర్ ఎంత సైజు దాన్ని, వాళ్ళకి భూమి కావాలంటే లేదు. వాడు అన్ని సిస్టమ్లలో వాడు ఎఫిషియెంట్ అయిపోయాడు. ఎట్లా అయిపోయాడు? బికాస్ ఆఫ్ ద డిటర్మినేషన్. ప్రాంతం మీద ప్రేమ, ప్రతి సమస్యకి లాంగ్ టర్మ్ సొల్యూషన్ పట్టడము, డబ్బులు వృధా చేయకపోవడము. నువ్వు చేస్తావు. మన ఇంట్లో ఉంటే మనం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం, మనది కాదు అంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. ఎందుకు? సమాజం నీది కాదా? రోడ్లు నీవి కావా? రోడ్డు మీద ఉన్న చెత్త నీ ఇంటికి రాదా? రోడ్డు మీదకి పోయి మళ్ళీ ఇంటికి వచ్చే లోపల నీకు యాక్సిడెంట్ కాదన్న రూల్ ఉందా? నేర ప్రభుత్వం వాళ్ళని పెంచి పోషిస్తే వాడు ఆ నేరస్తుని నేను చంపడానికి గ్యారంటీ ఉందా? యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ద కంట్రీ. అంటే నీ సమాజం గురించి, నీ దేశం గురించి, నీ ప్రాంతం గురించి లేదు. నా ఇల్లు ఒకటి మంచిగా ఉంటే చాలు. అట్లా ఉండదురా అయ్యా. నువ్వు సమాజంలో ఉన్నప్పుడు నీ సమాజం బాగా లేకపోతే దాని ఇంపాక్ట్ నీకు కూడా వస్తుంది, నీ ఇంట్లో ఉన్నా సరే. కామన్ సెన్స్ అన్నప్పుడు సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలి. ఒక టైం బౌండ్ కమిటీ వేయాలి. వేసి ఆ అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించినాయి, వాళ్ళకున్న ఈ సిమిలర్ సిచ్యువేషన్స్ ని మనం అట్లా చేయడానికి మనం కూడా అట్లాంటి చర్యలు తీసుకోవాలి. అందుకు కావాల్సిన ఫండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ప్లస్ అన్ని ప్రభుత్వమే ఎందుకు చేయాలని అంటున్నా నేను. 100% ప్రైవేట్ ఇస్తే బెటర్. నీకు అంత ఇవ్వడానికి ఉదార స్వభావం లేకపోతే అట్లీస్ట్ 50-50 పబ్లిక్ ఏదో ఉంటుంది కదా, పీపీపీ అంటారు కదా, ఎయిడెడ్ స్కూల్స్. లేకపోతే నువ్వు ఒకసారి పెట్టుబడి పెట్టు, కానీ మేనేజ్మెంట్ ప్రైవేట్లోనే రన్ చేపి నీ వాటా నువ్వు తీసుకో. నీ పెట్టిన 40% 50% నీ వాటా నువ్వు తీసుకో. లేదు నువ్వు 100% పెట్టినా మేనేజ్మెంట్ వాళ్ళకి, నువ్వు మేనేజ్ చేయకు. చెయ్యరు. 3-4 శాఖలకి 3-4 శాఖలకు ఒక మంత్రి ఉంటాడు. ఎందుకు ఉండాలి? ఒక్కొక్క శాఖకు ఒక మంత్రిని పెడితే నీకేం నొప్పి అయింది? వెరీ అన్ఫార్చునేట్. ఆలోచించండి మిత్రులారా కదా, దయచేసి ఆలోచించండి. సో ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ వీళ్ళ ఏమంటారు మారకపోతే మనలాంటి వాళ్ళమే కొత్త పార్టీలు పెట్టుకొని ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపం ప్రజలకి తెలియదు. చాలా మందికి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువు లేకపోవడము, వాళ్ళకి ఆ యొక్క ఏమంటారు వాళ్ళ లిమిటేషన్స్ నుంచి వాళ్ళు బిగ్గర్ పిక్చర్ ఆలోచించకపోవడం వల్ల వాళ్ళకి వచ్చి ఆ చిల్లరతోటి తృప్తి పడేటువంటి మైండ్ సెట్ ఉన్న జనాల సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి సో బికాస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడము, అవేర్నెస్ లేకపోవడం. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇంకోటి చదువుకోండి అయ్యా. చాలా మందికి దురభిప్రాయం ఉంది, చదువు అంటే ఉద్యోగం కోసం అన్న భావన ఉంది. కానే కాదు, చదువుకున్న వాడికి అది ఒక ఆయుధం అన్నట్టు. ఏమంటారు వానికి ఒక ఏమంటారు వాని అసెట్, అది వాని యొక్క ఆస్తి చదువు అనేది. ఓకే, అది ఎక్కడైనా యూజ్ కావచ్చు. ఓకే, అది నీకు వ్యాపారం చేసుకోవడానికి యూజ్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సమాజంలో ఏ విషయంలో అయినా నీకున్న చదువు అంటే ఒక డాక్టర్ చదివితే డాక్టర్ చదువే కాదు, ప్రతి విషయం మీద అవగాహన అనేది చదువు. అర్థమైందా? సో ఆ మెచ్యూరిటీ, ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది మారిపోతుంది. కాబట్టి అందుకోసం చదువుకోమంటున్నాం, కానీ ఉద్యోగం కోసం కాదు. ఉద్యోగాలు నువ్వే 10 మందికి ఇచ్చే స్థాయికి ఎదుగుతావు చదువుకుంటే. అర్థమైందా? అంత పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు చూడండి, మీరు బహిరంగ సభలు పెడతారు, ఎవరు వస్తారు? ఆ రోజు వాళ్ళ కూలి పైసలు ఇచ్చి ఇంత తాగుడో తినుడో పోస్తే ఆ కూలికి పోయే బదులు ఈ రోజు కొంచెం అట్లీస్ట్ ఆ మొద్దు పని చేసే బదులు ఇది కొంచెం రిలాక్సేషన్ ఉంటుందని వస్తారు. ఇటు చెప్పే స్పీచ్ వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. ఎన్నికల ముందు మళ్ళీ ఓట్లు వంచితే ఓటుకు ఇన్ని వేలు ఇస్తే వాళ్ళు ఓటేస్తున్నారు.
కానీ వాడు నీకు తీసుకున్నానికి 1000 2000 కావచ్చు, కానీ పంచినవాడికి 50 లక్షలు, కోటో 100నో 200 కోట్లో ఎంతనో, డిపెండ్స్ ఆన్ ఎలక్షన్స్ బట్టి. ఇప్పుడు వాడు 100 కోట్లో 50 కోట్లో 50 లక్షలు ఖర్చు పెట్టి వాడు అంతకి 2-3 ఇప్పుడు ఈ పెట్టిన పైసలు రావాలి, మళ్ళీ వచ్చే టైంకి మళ్ళీ పోటీ చేయాలంటే మళ్ళీ పంచి పెట్టాలి. అంటే ఒక 3-4 రెట్లు వాడు సంపాదించుకుంటాడు వాడు పెట్టిన పెట్టుబడికి. ఇంకా వాడెందుకు పని చేస్తాడు? వాడు ఎక్కడి నుంచి పని చేస్తాడు? చేయడు వాడు. సో కాబట్టి బ్రిడ్జిలు కడుతుంటేనే కూలుతుంటాయి. అర్థమైందా? కట్టరు, కడుతుంటేనే ఏదో ఒక పేరు చెప్పి రిలీజ్ చేస్తారు, కట్టినట్టు చేస్తారు, కట్టే లోపలనే కూలిపోతాయి. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పకపోతే నీ ఫండ్స్ రిలీజ్ చేయలేకపోతే వాడు దోసుకోలేడు. లేదు అంటే ఏది కబ్జాలు పెడతారు, ఈ యొక్క వసూలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు నీవు తీసుకునే ఆ 10 రూపాయలతోటి ఎంత నష్టం జరుగుతుంది? కాదు, అట్లా ఉండొద్దు. ఆ చిల్లరకు ఆశపడద్దు. నా బతుకులు మారేది ఇది కావాలి, వాటి కోసం అడగాలి. అవి చేయకపోతే గల్లబట్టి అడగాలి, మళ్ళీ నెక్స్ట్ టైం మనకి గెలిపియొద్దు. సో అట్లా ఆలోచించాలి. కాబట్టి ఈ ప్రజల్ని మార్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో ప్రతి విషయం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే.